హలో ఎవ్రీవన్, ఈరోజు మనం హోమియోపతిలో ట్రైగ్లిజరాయిడ్స్ కానీ హై కొలెస్ట్రాల్ కానీ ఉంటే మనం కాన్స్టిట్యూషన్ మెడిసిన్తో పాటు ఏ సపోర్టివ్ మదర్ టింక్చర్స్ అనేవి వాడితే బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయో చూద్దాం. సో అల్లోపతిలో కానీ అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్లో ట్రైగ్లిజరాయిడ్స్ కానీ హై కొలెస్ట్రాల్ కానీ ఉంది అంటే సమ్ గ్రూప్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ ఒకరికి ఒకటి సెట్ అవుతుంది, ఇంకొకటి సెట్ అవుతుంది, అలా మార్చి ఇస్తూ ఉంటారు అంతే. సో వాటికంటూ స్పెసిఫిక్గా రీజన్ అంటే ఏముండదు, అది బాడీకి సెట్ అవ్వకపోతే వేరేది ఇచ్చేస్తుంటారు. బట్ హోమియోపతిలో అలా కాదు, మనకున్న హై కొలెస్ట్రాల్కి యాడ్ ఆన్ అంటే వేరే ఏ ఆర్గాన్ అనేది ఇన్వాల్వ్ అయ్యింది అనే దాని మీద బేస్ చేసుకొని కొన్ని ఇంపార్టెంట్ హోమియోపతిక్ మెడిసిన్స్ అనేవి ఉన్నాయి. సో మనం వాటిని యూస్ చేసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ట్రైగ్లిజరాయిడ్స్ కానీ హై కొలెస్ట్రాల్ కానీ లేదంటే ఈ వెజల్స్లో వచ్చే కాల్షియం డిపాజిషన్స్ కానీ అలా డిఫరెంట్ వన్నిటినీ కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. సో ఈరోజు మనం ఈ టాపిక్ని డిస్కస్ చేద్దాం. అయితే హోమియోపతిలో ఫస్ట్ మనం యూస్ చేసేది క్రెటాగస్ ఆక్సికాంతా. సో ఈ క్రెటాగస్ ఆక్సికాంతా అనేది హార్ట్కి రిలేట్ అయ్యి మనకి హై ట్రైగ్లిజరైడ్స్ కానీ హై కొలెస్ట్రాల్ కానీ ఉంటుంది. అంటే ఫస్ట్ హై కొలెస్ట్రాల్ అలాంగ్ విత్ హై బీపీ అనమాట. అండ్ నెక్స్ట్ అదేవిధంగా చాలా ఇరిటబిలిటీ ఉంటుంది వాళ్ళల్లో. ఆ ఇరిటబిలిటీతో నిద్ర కూడా సరిగ్గా పట్టదు, ఆయాసం చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ హార్ట్ అనేది చాలా ఎన్లార్జ్డ్గా ఉంటుంది, హైపర్ట్రోఫీ ఆఫ్ ద హార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం ఇలాంటి వాళ్ళల్లో. అదే కాకుండా నెక్స్ట్ ఎక్కువ గాలి కూడా కావాలి అని అనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం క్రెటాగస్ ఆక్సికాంతా మదర్ టింక్చర్ యూస్ చేయాల్సిన సిమ్టమ్స్. నెక్స్ట్ గౌటీరియా గౌమారి. ఈ గౌటీరియా గౌమారి అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే లివర్కి రిలేటెడ్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే మనకి హై కొలెస్ట్రాల్తో పాటు లివర్కి రిలేట్ అయ్యే సిమ్టమ్స్, రైట్ సైడ్ పెయిన్ కానీ, లేదు అంటే రైట్ సైడ్ పడుకోన్నప్పుడు ఇబ్బంది కానీ, నాలుక మీద ఎల్లోయిష్ ప్యాచెస్ లాగా కానీ, లేదంటే ఇర్రెగ్యులర్ లివర్ అబ్నార్మాలిటీ వల్ల మన ఫేస్ మీద స్పాట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మనం గౌటీరియా గౌమారి అంటే రైట్ సైడెడ్ ఎఫినిటీతో పాటు మనకి హై కొలెస్ట్రాల్ ఉన్నట్టయితే గౌటీరియా గౌమారి అనే మదర్ టింక్చర్ చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ సంబుల్. ఈ సంబుల్ మదర్ టింక్చర్ ఏంటంటే మనకి హై కొలెస్ట్రాల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వాళ్ళలో యాంగ్జైటీ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే బార్డర్ లైన్లో ట్రైగ్లిజరాయిడ్స్ ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి ఓమో ఈ ట్రైగ్లిజరాయిడ్స్ వల్ల నాకు హార్ట్ అటాక్ వస్తుందేమో, లేదంటే నేను తొందరగా చచ్చిపోతానేమో అని ఇలాంటి భయాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ చేయడం వల్ల కూడా వాళ్ళకి ఆయాసం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ కార్డియక్ ఆస్తమా ఉంటుంది. ఈ రైట్ సైడ్ ఈ హార్ట్ అనేది పట్టేసినట్టు ఉంటుంది సెన్సేషన్. దానివల్ల లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హ్యాండ్ అంతా కూడా తిమ్మిరి పట్టేసినట్టు అలాంటి ఒక సెన్సేషన్ ఉంటుంది. అదేవిధంగా భయపడిపోతూ ఉంటారు. నెక్స్ట్ మనకి కొంతమందికి మనం ఈకో చేయించినప్పుడు ఇంజెక్షన్ ఫ్రాక్షన్ అనేది చాలా లో ఉంటుంది. సో అలాంటి వాళ్ళల్లో ఈ సంబుల్ మదర్ టింక్చర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ బెరైటా మ్యూరియాటికా. ఈ బెరైటా మ్యూరియాటికా సాధారణంగా మనం ఏజ్డ్ పర్సన్స్లో యూస్ చేస్తాం. వీక్ మెమరీ ఉన్నా, వీక్నెస్ ఉన్నా, గ్లాండ్యులర్ ఎఫినిటీస్ ఉన్నా సరే అలా కొన్నిట్లో యూస్ చేస్తాం. అండ్ దాంతోపాటుగా హై కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు కూడా యూస్ చేస్తాం. అది ఎప్పుడంటే హై సిస్టోల్ అండ్ లో డయాస్టోల్ ఉండాలి. అంటే బీపీ ఒకవేళ 150/70, 150/60 ఉందనుకోండి, అలాంటి వాళ్ళలో ఈ బెరైటా కంప్లైంట్స్తో పాటుగా ఉంటే మనం ఈ బెరైటా మోర్ అనేది 3x 6x పొటెన్సీస్లో ఇవ్వచ్చు. ఇంకా నెక్స్ట్ టెర్మినేలియా అర్జున. ఈ టెర్మినేలియా అర్జున అనే మదర్ టింక్చర్ ఎప్పుడు ఇస్తామంటే హార్ట్కి రిలేటెడ్, ఇది ఆయుర్వేదంలో ఎప్పటి నుంచో హార్ట్ టానిక్గా యూస్ చేస్తున్నారు. మనకి ఎప్పుడైతే హార్ట్ అనేది వీక్ ఉంటుంది అంటే వేరే డిసీజ్తో పాటు మన హార్ట్ వీక్ అయ్యి చాలా బ్లడ్ ప్రెషర్ అనేది చాలా తక్కువ ఉంటుంది, బట్ హై కొలెస్ట్రాల్ ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో ఈ
టెర్మినేలియా అర్జున మదర్ టించర్ చాలా బాగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ కొంతమందిలో ఫ్రాక్చర్స్ కానీ లేదంటే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మనకు కమిలిపోతూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే కొంచెం బ్లడ్ అనేది సెల్స్ నుంచి టిష్యూస్ నుంచి స్కిన్ కిందకి వెళ్ళిపోయి మనకి ఆ బ్లడ్ స్పాట్స్ అనేవి ఉండిపోతాయి. సో అలాంటి కండిషన్లో కూడా మనం ఈ టెర్మినేలియా అర్జున వాడితే చాలా బాగా బ్లడ్ అనేది విత్డ్రా అయిపోతుంది. నెక్స్ట్ ఆలియం ఉర్సినం. ఈ ఆలియం ఉర్సినం అనేది వైల్డ్ గార్లిక్ అని పిలుస్తూ ఉంటాం. అయితే దీన్ని హైపర్ టెన్షన్ అండ్ మనకి హై కొలెస్ట్రాల్ యూస్ చేస్తుంటాం. అయితే గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్కి రిలేటెడ్ అంటే ఈసోఫేజియల్ రిఫ్లెక్సెస్ ఉండడం కానీ లేదంటే గొంతు మంటగా ఉండడం కానీ ఏదైనా కొన్ని ఫుడ్స్ తిన్నప్పుడు మనకి గొంతు అంతా మంట వస్తూ ఉంటుందని చెప్తుంటారు. సో అలాంటి కంప్లైంట్స్తో పాటుగా హై కొలెస్ట్రాల్ ఉన్నట్లయితే అప్పుడు ఈ ఆలియం ఉర్సినం అనే మదర్ టించర్ని యూస్ చేస్తాం. సో మీకు హై కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు అల్లోపతి యూస్ చేసుకుని దాని ఫర్దర్ కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేసుకోవడానికి మీరు బెస్ట్ హోమియోపతిక్ ఫిజిషియన్ని విజిట్ చేయండి అండ్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ని తీసుకోండి. లాంగ్ లివ్ హనీమన్, లాంగ్ లివ్ హోమియోపతి.